సభ్యులుగా ఉండేటువంటి వారు కానివ్వండి, పార్టిసిపెంట్స్ కానివ్వండి, లేదా వ్యూవర్స్ చూడటానికి వచ్చేటువంటి వారు కానివ్వండి, అందరికీ తగిన విషయాలు 3 విషయాలు దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చిల్డ్రన్, లుక్ ఎట్ మీ, ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్, లుక్ ఎట్ మీ, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. Number 1, the reasons for your singing. పాటలు పాడటానికి కారణాలు ఏంటి తెలుసుకోవాలి. నోరుంది కదా అని నోరున్న ప్రతి ఒక్కరూ పాటలు పాడలేరు. పాట పాడాలి అంటే ఒక కారణం అనేది కావాలి. సో ద రీజన్స్ ఫర్ యువర్ సింగింగ్. నీవు ఈ ప్లాట్ఫామ్ మీద పాటలు పాడటానికి కారణాలు ఏంటి దాన్ని చూద్దాం. 2, ద రెస్పాన్స్ టు యువర్ సింగింగ్. నువ్వు పాడుచుండగా నీ పాటకు వచ్చే ప్రతిస్పందనలు అవి కూడా చూద్దాం. అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ సింగింగ్. నీ పాటకు వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా నీకు దొరికే ఫలితాలు అవి కూడా చూద్దాం. ద రీజన్స్, పాటకు కారణాలు, ద రెస్పాన్సెస్, పాటకు ప్రతిస్పందనలు, అండ్ ద రిజల్ట్స్, నీ పాటకు తర్వాత సాయంకాలము ఇవ్వబోయే వచ్చే ఫలితాలు. ఈ 3 తెలుసుకుంటేనే నువ్వు యాక్టివ్గా ఎనర్జెటిక్గా నిలబడి పాడగలవు ఎవరైనా కానీ. ఓకే, సో మొట్టమొదటిగా ద రీజన్స్ ఫర్ యువర్ సింగింగ్. నువ్వు పాటలు పాడటానికి కారణం ఏమై ఉండాలి? కీర్తనకారుడు అంటాడు, సామిస్ట్ సేస్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్, తనకు స్తోత్ర రూపముకు ఒక క్రొత్త గీతమును నా దేవుడు నా నోట ఉంచెను అంటాడు. అవునా? దేవుడు మన నోటిలో పాట పెడితేనే మనం పాడగలం. అంతేగాని బట్టి నేర్చేసుకుని పాడితే దానికి మంచి ప్రతిస్పందనలు రావు, ఫలితాలు కూడా రావు. నీ నోట దేవుని పాట పెట్టాలి, దేవుడే పెట్టాలి. పాటకు కారణం ఆయన అయి ఉండాలి, కారకుడు కూడా ఆయన అయి ఉండాలి. హలో, ఆర్ యు విత్ మీ? హలో చిల్డ్రన్, లుక్ ఎట్ మీ. Children, look at me. Are you with me? So the reasons, ఎందుకు నేను నా దేవునికి పాటలు పాడాలి అంటే, నెంబర్ 1, God selected you. దేవుడు మిమ్మును ఎంపిక చేసుకున్నాడు. It is not Disgrace Ministries or it is not someone who selected, but it is God who selected you on this platform to present your singing. దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నెంబర్ 1, God not only selects but God saved you. దేవుడు ఎవరినైతే ఎంపిక చేసుకుంటాడో వారిని ఆయన రక్షిస్తాడు. సో నీ పాటకు కారణము దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు, నీ పాటకు కారణం దేవుడు నన్ను రక్షించాడు. 3, not only selected, not only saved, but God separated me from this world. దేవుడు నన్ను ఈ లోకములో నుంచి వేరుపరిచాడు కాబట్టి నా దేవునికి నేను పాట పాడాలి. Not only selected, not only saved, not only separated, but God sanctified you. దేవుడు ఎంపిక చేసుకుని నిన్ను రక్షించి నిన్ను ఈ లోకముల నుంచి వేరుపరిచి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. ఈ 4 కారణాలను బట్టి నువ్వు ఇక్కడ దేవుని కొరకు పాట పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఇంట్లో పెట్టి వచ్చినట్టున్నారు అందరూ కూడా. హల్లెలూయా, రైట్. సో ద రీజన్స్ ఫర్ సింగింగ్, 4 కారణాలు చెప్పారు. ద రీజన్స్ ఫర్ సింగింగ్, పాటకు కారణాలు ఏంటి? బికాస్ గాడ్ సెలెక్టెడ్, బికాస్ గాడ్ సేవ్డ్, because God separated, because God sanctified. So I am singing.
నా దేవునికి పాట పాడుతున్నావు. అలా నువ్వు పాట పాడినప్పుడు ఆ పాటకు దొరికే ప్రతిస్పందన. సో నువ్వు పాట పాడుచుండగా మొట్టమొదటిగా స్పందన ఎక్కడి నుంచి రావాలి? నాట్ ఫ్రమ్ ది ఫ్లోర్. ఆ యొక్క వ్యూవర్స్ యొక్క క్లాప్స్ బట్టి కాదు నీకు స్పందన దొరికేది. యువర్ బాడీ షుడ్ రెస్పాండ్, యువర్ సోల్స్ షుడ్ రెస్పాండ్, యువర్ స్పిరిట్ షుడ్ రెస్పాండ్. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ దేహం మూడు స్పందించాలి. నువ్వు ఇక్కడ నిలబడి పాడుతున్నప్పుడు బాడీ ఏం చేస్తుంది? మనం పాట పాడేటప్పుడు బాడీ గివ్స్ us ఎమోషన్స్. ఎందుకంటే పాటలో స్వరం మాత్రమే చూడరు, ఇక్కడ కూర్చున్నటువంటి జడ్జెస్ ద ఎక్స్ప్రెషన్స్, హావభావాలు. లీనమైపోయి పాడుతున్నారా, ఇన్వాల్వ్ అయిపోయి పాడుతున్నారా లేదా అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తారు, అవునా? సో కాబట్టి ఎక్స్ప్రెషన్స్, బాడీ గివ్స్ us ఎక్స్ప్రెషన్స్, బాడీ ఎక్స్ప్రెషన్స్. అట్లాగే సోల్ మోటివేషన్స్. ప్రాణం ఏం చేస్తుంది? మోటివేట్ చేస్తూ ఉంటుంది. దేవుని కొరకు ఇంకాస్త ప్రయాస పెట్టు, ఇంకాస్త ప్రయత్నం చేయి. సో సోల్ ఏమో మోటివేట్స్, బాడీ గివ్స్ ఎక్స్ప్రెషన్స్, అవునా? శరీరమేమో హావభావాలను ప్రదర్శిస్తే ప్రాణమేమో నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది. అండ్ స్పిరిట్ స్ట్రెంగ్థెన్స్ us. ఆత్మ మన దేవుని కొరకు పాట పాడటానికి మనను మరింత ఉత్సాహంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా బలపరుస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద రెస్పాన్సెస్. బాడీ షుడ్ రెస్పాండ్, యువర్ సోల్ షుడ్ రెస్పాండ్, యువర్ స్పిరిట్ షుడ్ రెస్పాండ్. ఇది రెండు. పాటకు కారణాలు చూసాం, పాటకు ప్రతిస్పందన చూసాం. ఇప్పుడు పాటకు దొరికే ఫలితాలు, పాటకు కలిగే ఫలితాలు ఏంటి? వాట్ ఆర్ థింగ్స్? లెట్ మీ రిపీట్ ద థింగ్స్. లెట్ మీ రిపీట్ ద రీజన్స్ ఫర్ యువర్ సింగింగ్ అండ్ ద రెస్పాన్సెస్ ఫర్ యువర్ సింగింగ్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ సింగింగ్. So with these words, I conclude. May God bless you and all the best. Congratulations, Mr. Damu Kumar and his grace entire team. May God bless you. Right. I request, ఎందుకంటే సింగింగ్ కాంపిటీషన్